ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాంపస్ అయిన ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ తిరుచి బ్రాంచ్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మన తెలుగు పిల్లలు చాలామంది ఉన్నారు. అసలు ఇక్కడ ఈ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ల్యాబ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఒక యూనివర్సిటీ అనగానే మనం కామన్గా చూసేది క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, క్యాంటీన్స్ ఇవే. కానీ ఒక యూనివర్సిటీ ఒక స్టాండర్డ్స్ అనేవి, దాని క్వాలిటీ అనేది మనకు అర్థం కావాలంటే మనం మెయిన్గా చూడాల్సింది సెమినార్ హాల్స్. ఇప్పుడు మనం ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో ఉన్నాం. ఇక్కడ సెమినార్ హాల్ చూసుకుంటే అరౌండ్ 400+ సీటింగ్ కెపాసిటీతో పాటు అల్ట్రా హెచ్డి ప్రొజెక్టర్, క్రిస్టల్ క్లియర్ సౌండ్ సిస్టమ్ అండ్ ఫుల్లీ ప్రొఫెషనల్ సెటప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సెమినార్ హాల్స్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్లో లెక్చర్స్, ప్లేస్మెంట్ డ్రైవ్స్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. ఇది జస్ట్ సెమినార్ హాల్ మాత్రమే కాదు, మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్. స్టూడెంట్ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాలెడ్జ్. అలాంటి నాలెడ్జ్ కావాలంటే ఆ యూనివర్సిటీకి మంచి లైబ్రరీ అనేది ఉండాలి. ఇక్కడున్న లైబ్రరీస్లో స్టూడెంట్స్కి నాలెడ్జ్ షేర్ చేయడం కోసం ల్యాక్స్ ఆఫ్ బుక్స్, థౌజండ్స్ ఆఫ్ రిసోర్స్తో పాటు ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా స్టూడెంట్స్కి అవైలబిలిటీలో తీసుకొచ్చున్నారు. ఇక్కడ ఉన్న పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, కంఫర్టబుల్ సీటింగ్స్ అండ్ ప్లెజెంట్ అంబియన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా చదవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ బుక్స్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి డిజిటల్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ యాక్సెస్ అనేది ఎగ్జామ్స్ టైంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, ప్రాజెక్ట్స్ వర్క్స్ కోసం చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్టెడ్గా చదవాలనుకున్న వాళ్ళకి ఈ లైబ్రరీ చాలా యూస్ఫుల్. ఏంటండి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడు మనం ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో ఉన్న వన్ ఆఫ్ ది కొలాబరేషన్ ల్యాబ్లో అయితే ఉన్నాం. ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో ఇప్పుడు టాప్ 10 ఇంటర్నేషనల్ కంపెనీస్తో కొలాబరేషన్ అయితే తీసుకున్నారు. లైక్ యాపిల్ కంపెనీ, ఇంటెల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ, AWS ఇలాంటి టాప్ 10 ఇంటర్నేషనల్ కంపెనీస్తో కొలాబరేషన్ తీసుకొని ఆ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ కూడా యూనివర్సిటీలోనే ప్లేస్ చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన ల్యాబ్స్లో ఆ కంపెనీకి సంబంధించిన ఎక్స్పర్టే వచ్చి మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ అనేది టోటల్ 4 years స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ ట్రైనింగ్లో వాళ్ళకి ఆ కంపెనీకి సంబంధించిన స్కిల్స్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో లైక్ ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉందనుకోండి, సో యాపిల్ కంపెనీలో iOS సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తారు. ఇప్పుడు ఇంటెల్ కంపెనీలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నేర్పిస్తారు. అలాగే AWS కంపెనీలో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్పిస్తారు. ఇలాగా ఒక్కొక్క ఇండివిజువల్ ల్యాబ్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ గురించి స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో, అంటే ప్రతి ఒక్క స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. ఇలా ఈ కంపెనీస్ అన్నింటిలో నెంబర్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మన స్టూడెంట్స్కి 3rd year నుంచి ఇంటర్న్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంటర్న్షిప్స్లో మంచిగా పర్ఫామ్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇన్ని స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ప్లేస్మెంట్స్లో కానీ, ప్యాకేజెస్లో కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ టెక్నాలజీ అండ్ ఇన్ని కొలాబరేషన్ ల్యాబ్స్ చూసిన తర్వాత కూడా ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని జాయిన్ చేయాలా వద్దని ఆలోచిస్తున్నారా? ఆ క్వశ్చనే వద్దండి. మీరు ధైర్యంగా మీ పిల్లల్ని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో జాయిన్ చేయొచ్చు. వేటు విద్యాలయ రికమెండ్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ. మోడర్న్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలియాలంటే ఖచ్చితంగా ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీకి మీరు విజిట్ చేయాల్సిందే. ఇక్కడ మనకి అరౌండ్ 50 to 60+ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దట్ టు విత్ సెంట్రల్ AC. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్లో మన స్టూడెంట్స్కి ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నాం. ఈ డిజిటల్ బోర్డ్స్ ఉండడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ నాలెడ్జ్ని ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడున్న స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తుంటే మనకి ఒక IT కంపెనీ ఫీల్ అయితే వస్తుంది. దట్టు మనకి ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ మొత్తం కూడా PhD ఫ్యాకల్టీ ఉన్నారు. PhD ఫ్యాకల్టీ ద్వారా మన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారో మీకు తెలిసింది. ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ కోసం సపరేట్గా క్యాంటీన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 3 క్యాంటీన్స్ ఇలాంటివి అయితే మన యూనివర్సిటీలో అయితే ఉన్నాయి. క్యాంటీన్స్ అన్నీ కూడా చాలా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు.
అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య, మాది నెల్లూరు. నేను కరెంట్లీ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అకాడమిక్స్కి వస్తే వై వి చూస్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ అని అందరికీ క్వశ్చన్ ఉంటుంది. తెలుగు స్టేట్ నుంచి వచ్చి ఇక్కడికే ఎందుకు చదవాలి అని. ఇక్కడ అకాడమిక్స్ పరంగా వస్తే చదువులో కానీ టీచర్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది. మనకేమన్నా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే అవి ప్రజెంట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీ లెవెల్స్లో ల్యాబ్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, వర్క్షాప్స్ కానీ అన్నీ కండక్ట్ చేస్తారు. బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ అంటూ ఏముండదు. అందరినీ ఈక్వల్గానే పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. గర్ల్స్ హాస్టల్కి వస్తే ఫుడ్ చాలా బాగుంటుంది. 3 మెనూస్లో ఉంటుంది. కేరళ, తమిళ్, ఆంధ్ర. మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు. అలాగే 24/7 కేర్ టేకర్స్, వార్డెన్స్. ఏ హెల్త్ బాగాలేకపోయినా మన కాలేజ్లోనే హాస్పిటల్ ఉంది. 24/7 ఏ ప్రాబ్లం వచ్చినా అప్పుడే తీసుకొని వెళ్తారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కాకుండానే అదర్ యాక్టివిటీస్ లైక్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ స్పోర్ట్స్ మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలాగే నేను ఎన్సీసీలో ఒక పార్ట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా మనకి తగ్గట్టే ఉంటుంది. చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. నా పేరు వంశీ కోటపాటి. నేను ఇప్పుడు 3rd ఇయర్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో చదువుతున్నాను. నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో నేను ఈ 3 ఇయర్స్లోంచి నాకు వచ్చిన సపోర్ట్, ఇక్కడున్న ఫ్యాకల్టీస్ అందరూ పిహెచ్డి ఫ్యాకల్టీస్. నేను ఇంకా ఇక్కడ కాలేజ్లో నా ఓన్ క్లబ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఈ క్లబ్కి కావాల్సిన సపోర్ట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీస్, హెచ్ఓడీస్, డీన్స్ ప్రతి ఒక్కళ్ళు మనకి చాలా సపోర్టివ్గా ఉంటారు. సో నేను ఇక్కడ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నానంటే వీళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ, ప్రతి ఒక్క పిహెచ్డి ఫ్యాకల్టీస్ కానీ, మనకున్న ఫీ స్ట్రక్చర్, ప్లస్ మనకి వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చే కోర్సెస్ కానీ, ప్రతి ఒక్క స్పెషలైజేషన్ మనం చూస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ వీళ్ళు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే హైబ్రిడ్ ప్రోగ్రామ్. సో ఈ హైబ్రిడ్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనం 2 స్లాట్స్గా ఉంటాం. మనది ఏ స్లాట్ బట్టి మన ఇంకో స్లాట్లో మన ఓన్ టైమింగ్స్లో మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, క్లబ్ యాక్టివిటీస్ కానీ, మనకు కావాల్సిన స్టార్టప్ ఫండింగ్స్ కానీ, స్టార్టప్స్కి ఏమైనా ఉంటే మన సొంత ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కానీ, ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉంటే మనం మన టైమ్స్లో ఇవి చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈ బడ్జెట్లో ఇంత హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్, హై అండ్ ల్యాబ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ యాపిల్ ల్యాబ్ ఉంది, మనకి సిలికాన్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కావాల్సిన సపోర్ట్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఫీచర్స్ అన్నీ మనకు ఉన్నాయి. సో నేను ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీని ఇందువల్ల మీకు రికమెండ్ చేస్తాను. చూడండి, వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు చాలా వైబ్రెంట్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ చాలామంది తెలుగు పీపుల్సే ఉన్నారు. సో మీకు ఏ ఇబ్బంది ఉండదు. ప్లస్ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో కంపారిటివ్లీ చూసుకుంటే మీకు ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువగా దొరుకుతుంది. మీకు కన్సెషన్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఐ రికమెండ్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. నేను ప్రస్తుతం బీటెక్ 3rd ఇయర్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ ట్రిచిలో చదువుతున్నాను. ఇక్కడ మనకి మిగతా కాలేజెస్ పోలిస్తే ఇక్కడ తక్కువ ఫీజులోనే మనకి అన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్లో ఉంటాయి. బీటెక్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇలా సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీస్కి ఏ అవసరమో ఆ ఫీల్డ్స్ అన్నింటిలో మనకి ఇక్కడ తక్కువ ఫీజుల్లోనే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఆ తక్కువ ఫీజుతోనే ఇక్కడ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే ల్యాబ్స్ కానీ, టీచర్స్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ చాలా బాగుంటాయి. మనం ఏం చేయాలన్నా ఒక టీచర్స్తో మనకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం డిఫరెన్స్ ఉండదు. అందరూ సమానంగానే చూస్తారు. అందరికీ సేమ్ ఆపర్చునిటీసే ఉంటాయి. ఇంకా గర్ల్స్ హాస్టల్ విషయానికి వస్తే మనకి అటాచ్డ్, నాన్ అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఫీజు కూడా 70,000 to 90,000 ఉంటుంది. ఇంకా ఉమెన్ సేఫ్టీ గురించి వస్తే వార్డెన్స్, కేర్ టేకర్స్, ఇంకా సెక్యూరిటీ చాలామంది ఉంటారు. సో అందరూ మనకి అందుబాటులోనే ఉంటారు 24/7. ఒకవేళ మనకి హెల్త్ ఏమన్నా బాగాలేకపోయినా కూడా ఇక్కడే హాస్పిటల్ ఉండడం వల్ల మనకి సో చాలా బాగుండిద్ది. హాస్పిటల్కి తీసుకువెళ్తారు కేర్ టేకర్స్. వీళ్ళందరూ మనకి ఏమైనా అయినా చెప్పినా కూడా. ఇంకొకటి వచ్చేసరికి ఫుడ్ విషయం. ఫుడ్ కూడా మనకి 3 స్టేట్స్ వాళ్ళకి 3 డిఫరెంట్ మెస్ ఉండిద్ది. తెలుగు మెస్, తమిళ్ మెస్, కేరళ మెస్. సో మన స్టైల్లోనే మనకి ఫుడ్ అనేది చాలా బాగుండిద్ది. వీక్కి 3 times మనకి నాన్ వెజ్ పెడతారు. సో ప్రతి డే మనకి నైట్ టైమ్స్ వచ్చేసరికి డిన్నర్లో టిఫిన్ ప్లస్ రైస్ ఐటమ్స్ ఉంటాయి. మనకు నచ్చిన విధంగా 3 monthsకి ఒకసారి మెనూ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మనకి ఎంఎన్సీస్, నాన్ ఐటీ కంపెనీస్ చాలానే వస్తాయి. ఆల్మోస్ట్ 80+ కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. ప్లేస్మెంట్స్ అన్నీ 6 lakhs to 8 lakhs ప్యాకేజ్తో అందరూ మ్యాక్సిమం ప్లేస్ అయ్యారు. హలో, నా పేరు నితీష్.
అండ్ ఐఎమ్ ఫ్రమ్ చిత్తూర్. మా ఊర్లో ఇంకా నేను చాలా కాలేజెస్ చూశాను. ఐ రికమెండ్ యూ టు చూస్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ. ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంది. సెమిస్టర్ వైజ్గా మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చాలా గ్రో అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పవన్. నేను గూడూరు నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను నా బీటెక్ డిగ్రీని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో చదువుతున్నాను. మెయిన్లీ ధనలక్ష్మి శ్రీనివాసన్ చూస్ చేసుకోవడానికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా రీజనబుల్ అండ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా సేమ్ అండ్ ఈక్వల్గా ఉంటాయి. ఫుడ్ గురించి మాట్లాడుకుంటే 3 స్టేట్స్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి 3 స్టేట్ స్టూడెంట్స్కి సపరేట్ ఫుడ్ అండ్ 3 మంత్స్కి ఒకసారి ఫుడ్ చేంజింగ్ మెనూ కూడా ఉంటుంది. ఇంకా లైబ్రరీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ల్యాబ్స్ ఏంటంటే మన డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్కి ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్కి కూడా పార్టిసిపేట్ చేయడానికి ఫెసిలిటీస్ అన్ని ల్యాబ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వర్క్షాప్స్, హ్యాకథాన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి కూడా ఏంటంటే వాటిలో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెయిన్లీ ట్రాన్స్పోర్ట్ ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ హాస్టలర్స్కి, డే స్కాలర్స్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే ఇక్కడ జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదర్ యూనివర్సిటీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మెనీ ఆఫ్ ద ఆంధ్ర పీపుల్కి యూనివర్సిటీ రికమెండ్ చేయడానికి కూడా అది చాలా రీజనబుల్ ఒక రీజన్. నమస్తే అందరికీ, నా పేరు రిషిత. నేను కావల్ నుంచి వస్తున్నాను. నేను ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్ చదువుతున్నాను. మెయిన్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి కంపేర్ టు అదర్ కాలేజెస్. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీకు కావాల్సినట్టుగా మనల్ని ట్రైన్ చేస్తారు. వాట్ ఎవర్ స్టూడెంట్ వాంట్ దే కెన్ డూ హియర్. లైక్ దే కెన్ డూ ఎనీ స్టార్టప్, ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయడం కానీ, దానికి సంబంధించిన గైడెన్స్ కానీ, లేదంటే ఏదైనా క్లబ్ యాక్టివిటీ కండక్ట్ చేయడం కానీ, అదర్ కాలేజెస్కి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, ప్రతిదీ దీనికోసం ఎంకరేజ్ చేస్తారు. ఇంకోటి మీకు ఏదన్నా అబ్రాడ్ ప్లానింగ్స్ ఉన్నా కానీ దానికి గైడెన్స్ అండ్ క్లబ్ యాక్టివిటీలో మీరు ఏదైనా రోల్ ప్లేస్ చేయాలన్నా మీకు హెల్ప్ చేయడం కానీ. ఇక్కడ చూస్తే మీకు ప్యాకేజెస్ విషయానికి వస్తే ప్రతి మంత్ మనకు ఒక ఇండస్ట్రీ మెంబర్ నుంచి ఒక వర్క్షాప్లా కండక్ట్ చేస్తారు. వీ కెన్ టాక్ విత్ దెమ్, వీ కెన్ కనెక్ట్ విత్ దెమ్, దే విల్ గైడ్ టు హౌ టు డూ ప్రాజెక్ట్స్. మీకు ప్రతిదీ మీకు ఏది కావాలి అకార్డింగ్ టు టెక్నాలజీ దే విల్ గైడ్ యూ. అండ్ మీకు ఏ డొమైన్కి సంబంధిస్తే ఆ డొమైన్కి హై ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అనేది ఉంటారు. ఇక్కడ ర్యాగింగ్ అనేది 0%లో ఉంటుంది. మీరు ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వచ్చు ఎవరితో. తెలుగు, తమిళ్, కేరళ అని వేరియేషన్స్ ఏమాత్రము చూపిరు. మీరు ఎవరితో అన్నా ఫ్రీగా ఏదన్నా కావాలన్నా కానీ స్టాఫ్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ అండ్ కెరియర్ గైడెన్స్ కోసం కూడా బయట నుంచి మెంటర్స్ని అపాయింట్మెంట్ చేసి మనకి గైడెన్స్ ఇప్పిస్తుంటారు. అండ్ మంత్కి మినిమం 3 to 4 వర్క్షాప్స్ జరుగుతాయి ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి. యూ కెన్ లెర్న్ సంథింగ్ బియాండ్ ఫ్రమ్ ది క్లాస్ రూమ్ టు దట్ వర్క్షాప్స్. అండ్ ఇంకా హాస్టల్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ హాస్టల్ టు కంపేర్ టు అదర్ కాలేజెస్ విత్ హై హైజీనిక్ అండ్ సెక్యూరిటీ పర్పస్. యాక్చువల్గా వెన్ కంపేర్ టు అదర్ కాలేజెస్ either washroom issues or something, not taking any care for the students, ఇలాంటి ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా మనల్ని మనకు కావాల్సినట్టు మన వార్డెన్ కూడా మన లాంగ్వేజ్కి తగ్గట్టు, ఐ మీన్ తెలుగు వాళ్ళకి తెలుగు వార్డెన్, కేరళ వాళ్ళకి కేరళ వార్డెన్, తమిళ్ వాళ్ళకి తమిళ్ వార్డెన్, దే కెన్ హెల్ప్ టువర్డ్స్ ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్ ఉంది మన కాలేజ్లోనే, ఇమీడియట్గా తీసుకెళ్ళి మనకి చూపిస్తారు. తర్వాత కేరింగ్ కానీ, పేరెంట్స్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం కానీ, మీకు అన్నీ మంచిగా హెల్త్ అన్నీ బాగుండేలా చూస్తారు. అండ్ ఇంకోటి ర్యాగింగ్ విషయంకి వచ్చేసి 0% కాబట్టి మీరు ఫ్రీగా ఏది కావాలన్నా అది చేయొచ్చు. లైక్ అదర్ కాలేజెస్తో మీరు కొలాబ్ అవ్వచ్చు, లేదంటే ఒక 3-4 కాలేజెస్ కలిపి మీరే ఒక కాలేజ్లో ఈవెంట్ కండక్ట్ చేయడం కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, టెక్ ఈవెంట్స్ కానీ, లైక్ టెక్ ఫెస్ట్ 3 to 4 days జరుగుతుంది. అండ్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఇలా చాలా యాక్టివిటీస్ అనేది కాలేజ్లో జరుగుతాయి. అంటే ఓన్లీ స్టడీస్ కాకుండా రిమైనింగ్ పార్ట్ అంటే ప్రతి స్టూడెంట్కి ఇంకెక్కడన్నా టాలెంట్ ఉందేమో అని ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ కాలేజ్లో, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్, డాన్సింగ్, సింగింగ్ అండ్ డ్యాన్స్. చాలా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ కెరియర్ గైడ్ తీసుకోవడానికి. అండ్ దీని మెయిన్ విషయంకి వచ్చేసరికి మేము ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం కాబట్టి మాకు స్లాట్ డివిజన్ చేశారు. అంటే మీరు హాఫ్ ఆఫ్ ది డే కాలేజ్కి మీరు నచ్చినట్టు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని
క్లాసెస్ అటెండ్ అవుతూ మిగతా హాఫ్ టైం మీరు మీకు నచ్చింది మీ కెరియర్ గురించి లైక్ ఎనీ లాంగ్వేజ్ లెర్నింగ్ ఆర్ ఎనీ టెక్నికల్ లెర్నింగ్ మీరు నేర్చుకుంటూ ఆ సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు పాయింట్స్ కానీ క్రెడిట్స్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో మెయిన్ రోల్ అంటే ఎన్టీపీఎల్ కోర్సెస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇఫ్ యూ కంప్లీట్ 1 ఎన్టీపీఎల్ కోర్స్ ఇన్ రికార్డింగ్ ద అకాడమిక్స్ క్యాలెండర్ మీరు ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ క్రెడిట్ పాయింట్స్ మీకు ఇచ్చేస్తారు సెమిస్టర్కి. సో దీనివల్ల మీకు ఏంటంటే ఫ్రీ టైం మిగులుతుంది. దీని నుంచి మీరు నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నంబర్ ఆఫ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహ. మాది నెస్రోపేట, ఆంధ్రప్రదేశ్. నేను ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ త్రిచిలో చదువుతున్నాను. సిఎస్సి ఏడిఎస్. ఇప్పుడు ప్రజెంట్ నేను థర్డ్ ఇయర్. నేను ఈ కాలేజ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అకాడమిక్స్. ఇక్కడ అకాడమిక్స్ వచ్చేసి నేను కంపేర్ చేసిన దాంట్లో నాకు కావాల్సిన కోర్స్ ఇన్ ద సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చేసి ఏఐడిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది కంపేర్ టు అదర్ కాలేజెస్ నియర్ ఇన్ ఆంధ్ర అండ్ తమిళనాడు. సో నేను ఈ కాలేజ్ ఫర్ అకాడమిక్ రీజన్స్ ఐ చూస్డ్. అండ్ సెకండ్ రీజన్ వాస్ అదర్ దాన్ అకాడమిక్స్. ఇక్కడ వచ్చేసి జనరల్గా కాలేజ్ క్లాసింగ్ అవర్స్ వచ్చేసి ఓన్లీ హాఫ్ డే మాత్రమే ఉంటాయి. అదర్ హాఫ్ డే మన అదర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లైక్ వీ హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఇన్ అవర్ కాలేజ్. మ్యూజికల్ క్లబ్స్ కానీ గేమ్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి. సో ఉన్న క్లబ్స్లో మనకి కావాల్సిన క్లబ్ మనం చూస్ చేసుకోవచ్చు. వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది క్లబ్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో సెకండ్ రీజన్ వచ్చేసి నేను లైక్ క్లబ్స్ పరంగా ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి స్పోర్ట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి. మనకి క్రికెటింగ్ నెట్స్ ఉంటాయి, క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫుట్బాల్ కోర్ట్స్ ఉంటాయి, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ విత్ పీఈటీ స్టాఫ్స్ ఉంటారు. సో మనం ఏ స్పోర్ట్ అయితే పర్టికులర్గా ఆడదాం అనుకున్నారో పీటీ స్టాఫ్ బాగా సపోర్ట్ చేస్తారు కూడా మనకి. సో ఇవన్నీ కాకుండా టీచింగ్ స్టాఫ్ ఉంటారు. టీచింగ్ స్టాఫ్ వచ్చేసి అందరూ మ్యాక్సిమం పిహెచ్డి స్టాఫ్ ఉంటారు. సో మనకి ఎనీ డౌట్స్ ఉన్న లైబ్రరీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాబ్, క్వాంటమ్ ల్యాబ్ అనేసి, యాపిల్ ల్యాబ్ అనేసి, కోడింగ్ జోన్, సో సిలికాన్ జోన్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి ఫర్ సిఎస్సి డిపార్ట్మెంట్. అదర్ దెన్ సిఎస్సి డిపార్ట్మెంట్ ఇన్ మనకి ఈసీ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా చూసుకున్నా కానీ మెకానిజం ల్యాబ్స్ ఉంటాయి, ఫ్లూయిడ్ ల్యాబ్స్ అనేసి, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి ఫర్ ఈసీ డిపార్ట్మెంట్స్. అండ్ ఎలక్ట్రానిక్స్ సపరేట్ ల్యాబ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా. సో ఈ రీజన్స్ బేస్డ్ మీద నీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా. థ్యాంక్ యూ. నా పేరు లోకేష్. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. ప్రజెంట్ నేను ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో చదువుతున్నాను, థర్డ్ ఇయర్. నేను యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ తక్కువ, అదే కాకుండా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ, హై ఫెసిలిటీస్ ఉండే ల్యాబ్స్ ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. పీటీ స్టాఫ్ ఆల్సో ఎంకరేజ్ చేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆటలు కూడా ఆడిపిస్తారు. నీకు ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అది వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు నేషనల్స్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా బయట కాలేజీల్లో ఏమన్నా హ్యాకథాన్స్ అయ్యి పార్టిసిపేట్ చేయాలనుకున్నా నీకు మీ ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్ అందరూ పర్మిషన్స్ కూడా ఇస్తారు.